వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి హైందవ శంకారానికి భారీగా హిందువులు వాదులంతా తరలి వస్తున్నారు. 5 లక్షల మంది భారీగా హాజరై ఈ సభకు సంబంధించిన విషయంలో మనతో మాట్లాడడానికి బీజేపీ నేతలు మాట్లాడదాం. సార్, ఎలా ఉందంటే మొత్తం కూడా దాదాపు ఇదంతా ఏరియా అంతా కూడా చూస్తున్నాం, భారీగా తరలి వస్తున్నారు, భారీ స్పందన కనబడుతుంది. మరో కుంభమేళాను తలపించే విధంగా ఉత్తరాదిలో ఎలాగైతే కుంభమేళా జరుగుతుందో దాన్ని తలపించే విధంగా ఈరోజు హైందవ శంఖారావం పేరుతోటి హిందువులు నినదిస్తూ మా దేవాలయాలను మాకు అప్పచెప్పండి, ప్రభుత్వ కబ్జాల నుంచి ప్రభుత్వ చేతుల్లో నుంచి మాకు స్వేచ్ఛగా అప్పచెప్పి మా దేవాలయాలను మేమే పరిరక్షించుకుంటామని అన్య మతస్థులను దేవాలయాలు చొప్పించడం కానీ దేవాలయాల ఆదాయం మీద కన్నేసినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖను వెంటనే రద్దు చేయాలి. ఎలాగైతే ఇతర మతస్థులకు సంబంధించినటువంటి ఆరాధన క్షేత్రాలు వాళ్ళ యొక్క ప్రార్థనా మందిరాల జోలికి వెళ్ళడానికి సాహసించడం లేదు, ఇవాళ హిందూ దేవాలయాలు మాత్రం హుండీల పైన కన్నేసినటువంటి లౌక్యం పేరుతోటి హిందూ దేవాలయాల హుండీల పైన కన్నేసినటువంటి ప్రభుత్వాలకు చెంపపెట్టు ఇచ్చే విధంగా ఇవాళ చిన్నపిల్లలు మహిళలు అందరూ కూడా పని పాట పక్కన పెట్టి హిందూ శంఖారావం పేరుతో హిందువుల యొక్క ఆత్మ గౌరవం యొక్క నినాదంతో మా దేవాలయాలు, మా భూములు, మా ఆస్తులు, మా సంస్కృతి మాకు అప్పచెప్పాలనే నినాదంతో ఇవాళ విశ్వ హిందూ పరిషత్ నిర్వహిస్తున్నటువంటి హైందవ శంఖారావంలో మేము అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అనేక మంది స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం జరుగుతుందని తెలుసుకున్న తర్వాత అనేక మంది స్వచ్ఛందంగా తమ సొంత డబ్బులతో సొంత వాహనాలతో తరలి రావడం ఏదైతే ఉందో ఇది ఒక పెద్ద విప్లవం లాంటిది. ఆంధ్రప్రదేశ్లో హైందవ శంఖారావం తర్వాత జరిగేటువంటి నిర్ణయాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ తీర్మానం ఈ సభా వేదిక ద్వారా హిందూ పెద్దలు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఇచ్చేటువంటి తీర్మానం ఏదైతే ఉందో అది ఈ లౌకిక ప్రభుత్వాలకు చెంపపెట్టుగా మారుతుందని మేము భావిస్తున్నాం. మీరేం చెప్తారు? జై శ్రీరామ్. ఇవాళ విజయవాడ నగరంలో భారీ ఎత్తున లక్షలాదిగా తరలి వచ్చినటువంటి హిందూ బంధువుల యొక్క సమక్షంలో ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలను కూడా కోరుకుంటున్నది ఒకటే, మన యొక్క దేవాలయాలని మనం మాత్రమే పరిపాలించాలి. ఇక్కడ ఏదైతే హిందూ బంధువులందరూ కూడా దక్షిణ వేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నారో హైందవ దేవాలయాలన్నీ కూడా హైందవ సామ్రాజ్యంగా రావాలి అని చెప్పి ఆశిస్తూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఇవాళ చూస్తూ ఉంటే ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా హిందూ దేవాలయాన్ని ఒక ఆదాయ వనరుగా భావిస్తూ దేవాదాయ ధర్మాదాయ అన్న పేరుతోటి ఇది హిందువులు ఇక్కడ సంస్కృతిని ఈ భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని రక్షించుకునేదానికి మనందరం కూడా వెళ్ళేటటువంటి దేవాలయాలను కూడా ఆదాయ వనరులుగా తెచ్చుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కొంతమంది ఆ ఆదాయాన్నిగా తీసుకొని వారి యొక్క అవసరాల రీత్యా వాళ్ళ కులాలకి ప్రాంతాలుగా విభజించి వారి యొక్క అభివృద్ధి కోసం చేసుకుంటా ఉన్నారు తప్పితే నిజమైనటువంటి భక్తుల యొక్క మనోభావాలను నిలబెడుతూ ప్రజల యొక్క ఆకాంక్ష నిలబెడుతూ దేవాలయాల అభివృద్ధి కానీ మన సనాతన ధర్మాన్ని అభివృద్ధి చేసే దిశగానే ఏవి వెళ్ళట్లేదు. కాబట్టి హైందవ శంఖారావం పేరుతోటి ఇవాళ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో లక్షలాదిగా ప్రజలు ఆంధ్ర రాష్ట్రం నుంచే కాదు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వచ్చి ప్రజలందరూ కూడా దీన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ శంఖారావం సాక్షిగా మేమందరం కూడా ప్రతి ఒక్క హిందువు కూడా జై శ్రీరామ్ నినాదంతో మేము కోరుకుంటున్నది ఒకటే, మా దేవాలయాలను మాకు అప్పచెప్పండి, మా ఆదాయాన్ని మా సనాతన ధర్మాన్ని రక్షించే విధంగా మేము కాపాడుకుంటాం, ఏ ప్రభుత్వం యొక్క ఆజమాయిషీ కూడా ఉండటానికి వీల్లేదు అని చెప్పి మేము శంఖారావం చేస్తాం. జై శ్రీరామ్. ప్రభుత్వాల అజమాయిషి ఉండకూడదని వీళ్ళంతా చెబుతున్నటువంటి పరిస్థితి. భారీగా అయితే హైందవ శంఖారానికి అయితే హిందువులు అయితే తరలి వచ్చినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV గన్నవరం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.